ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద గతంలో దాఖలైన ఐటీ నోటీసుల కేసు ప్రస్తావన రీసెంట్‌గా పార్లమెంట్‌లో వచ్చింది. ఈ కేసులో దర్యాప్తు ఎంత దాకా వచ్చిందని రాజ్యసభలో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మీద రీసెంట్‌గా ఆరా తీశారు. ఫైనాన్స్ బిల్లు మీద చర్చ సందర్భంగా ఆయన ఈ కేసుకు సంబంధించిన కీలక పాయింట్లను ప్రస్తావించారు. చంద్రబాబు యొక్క పిఎస్‌గా పనిచేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి బోగస్ కాంట్రాక్ట్‌ల రాకెట్ నడిపారనే ఆరోపణ ఉంది. బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా ఇన్వాయిస్‌లు సృష్టించారని, బోగస్ ఇన్వాయిస్‌ల ద్వారా 2,000,00,00,000 పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణ ఉంది. ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ స్కీమ్ ప్రాజెక్టుల నుంచి కొల్లగొట్టిన డబ్బుని చంద్రబాబుకి అందజేశారని ఐటీ సోదరుల్లో మనోజ్ వాస్తవ అనే వ్యక్తి అంగీకరించారు. ఈ డబ్బుని పిఎస్ సాయి శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా అందించినట్లుగా వెల్లడించారు. ఆ తర్వాత అతను అమెరికా వెళ్ళిపోయాడు. తిరిగి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏపీకొచ్చాడు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. మరి ఆ కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఈ కేసు మీద కేంద్ర ఆర్థిక శాఖ ఎలాంటి చర్యలు తీసుకుందో వెల్లడించాలి అని వైవి సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరారు. మరోపక్క హామీల అమలులో విఫలమైన కూటమి ప్రభుత్వం తన అసమర్థత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు లేని లిక్కర్ స్కామ్ ని తెర మీదకి తీసుకొచ్చిందని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు డైరెక్షన్లో తాజాగా లోక్సభలో ఆ పార్టీ పార్లమెంటరీ నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు పచ్చి అబద్ధాలని అందంగా వల్లించారని మండిపడ్డారు. నిన్నటి వరకు వైసీపీలో ఎంపీగా ఉన్న ఆయనకి రాష్ట్రంలో లిక్కర్ పాలసీలో ఒకవేళ అవినీతి జరుగుతుందంటే ఆ విషయం తెలీదా? ఈ రోజు టీడీపీలో చేరి పార్లమెంటరీ నేతగా మారిన తర్వాతే లిక్కర్ స్కామ్ గురించి తెలిసిందా అని ప్రశ్నించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో మాట్లాడుతూ ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ దానిలో పలువురు పేర్లను ఉటంకిస్తూ అర్థం లేని ఊహాజనితమైన ప్రసంగం చేశారు. లేని ఈ స్కామ్‌లో వేల కోట్ల రూపాయలు దేశాలు దాటి వెళ్లిపోయాయంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. చంద్రబాబు గూట్లో చేరిన ఫ్లెమింగో పక్షి లాంటి వాడు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన చంద్రబాబు డైరెక్షన్‌లోనే లోక్సభలో మాట్లాడారు. చంద్రబాబు మెప్పు కోసం ఈ రకంగా విషం చిమ్మే కార్యక్రమం చేపట్టారు. వైఎస్ జగన్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి నిరాధార నిందలు మోపుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలో భాగంగానే లోక్సభలో శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. లావు శ్రీకృష్ణదేవరాయలు తనకి ప్రజలిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని రాష్ట్ర ప్రయోజనాల మీద ఏనాడూ నోరు మెదపలేదు. రాష్ట్రంలో విశాఖ ఉక్కుని బతికించేందుకు పోలవరం ప్రాజెక్టు భూసేకరణ నిర్వాసితులకు చెల్లించాల్సిన మొత్తం నిధులను విడుదల చేయాలని, సాగు, తాగునీటి కోసం తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కేఆర్ఎంబీ స్టే ఎత్తివేసేందుకు ఆయన గళం విప్పలేదు. జనాభా నియంత్రణని దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు చిత్తశుద్ధితో ఆచరించడం వల్ల ఈరోజు జనాభా తక్కువ ఉందని నియోజకవర్గాల డీలిమిటేషన్‌లో సీట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించేస్తున్న వైనాన్ని ఆయన నిలదీయట్లేదంటూ పేర్ని నాని మండిపడ్డారు.